నిమిషంలో రెప్పబాటు మేఘమెక్కి పరలోకానికి వెళ్ళిపోయే అద్భుతమైన మహిమ గుంపులో నేను ఉండాలి. పెళ్లి కుమార్తె సంఘములో నుండి ఎత్తబడే గుంపు నేను ఉండాలి. పరిశుద్ధుల జాబితాలో ఉండాలి. పెళ్లి కుమార్తె సంఘములోనే ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అయ్యా ఆ గాలి నా మీద కూడా వచ్చిందా? అయ్యా ఆ అగ్ని రథాలు గుర్రాలు నేను కూడా ఎక్కుతానా? పక్షపాతము లేని దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏలియా చేసినటువంటి అదే భక్తిని ఓడి చేస్తే అండ్రే ఆ భక్తి చేస్తే నీకు కూడా నా దేవునికి పక్షపాతము లేదు. అందరిని ఒకే రీతిగా చూసే ప్రేమ గల దేవుడు. ఒక్కొక్క మాట చదవక్కర్లేదు, కానీ ఈ రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం ప్రారంభం నుండి మీరు చూస్తే మొదటి మాట, ఏలియా నీకోసం అగ్ని రథాలు గుర్రాలు సిద్ధంగా ఉన్నాయి. వా మై గుడ్నెస్, ఐఎమ్ రెడీ మై లార్డ్. అయితే వెంటనే బయలుదేరు, గిల్గాలు దాటో, బయలుదేరి గిరిదాలు గెలుబా అని ప్రభు అన్నాడు. వెంటనే బయలుదేరి గిల్గాలు అనుభవానికి వెళ్తున్నాడు. ఒక మంచి స్తోత్రం చెప్తారా పిల్లారా? ఒక్క వచనం చదివి పెట్టండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం. అందరూ తీయక్కర్లేదు, ఇక్కడ మైక్లో చదువుతారు, మీరు మంచిగా వినండి చాలు. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 8, 9 వచనాలు. అయ్యా కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడు వరకు పాలెములోని తమ చోట్ల నిలిచిరి. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద నుండకుండా దొరలించి వేసి ఉన్నానని యెహోషువతో నెనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలని పేరు. అందరూ ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా వైపు చూస్తూ ఈ మాట త్వరగా వినండి బిడ్డలారా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోంచి బయలుదేరి వాగ్దాన దేశానికి వచ్చారు. ఆమేనండి. అలా బయటికి రాగానే దేవుడి వరకు సున్నతి జరిగించమని చెప్పాడు. ఆ ప్రక్రియ పూర్తయిన తద్వారా యాత్ర సాగింది. పస్కాను అనుభవించారు. ఒక్కొక్కడుగు ముందుకెళ్తున్నారు. మన్నాను తిన్నారు, బండ్లోని త్రాగారు, మేఘ నడిచారు, రెక్కల మీదకి ఎక్కారు. దర్జాగా వాగ్దాన దేశానికి వచ్చేస్తున్నారు. ఇక వాగ్దాన దేశానికి దగ్గరికి వచ్చేస్తున్న టైంలో సున్నతి చేయబడిన ఈ పెద్దలందరూ ఈ 40 ఏళ్ళ యాత్రలు దాదాపుగా చచ్చిపోయారు. ఈ కొత్తగా చిన్న చిన్న పిల్లలు బ్యాచ్ పెరిగి పెద్దోళ్ళు అయ్యారుగా, వీళ్ళెవ్వరికి సున్నతి అనుభవం లేదు. దేవుడు అన్నాడు, ఈ జనం ఎలా వాగ్దాన దేశానికి వస్తారు? సున్నతి చేయబడకపోతే వాగ్దాన దేశం లేదు కదా, వాళ్ళందరికీ సున్నతి చేయించు, లేకపోతే తీసుకెళ్ళని ప్రభు అన్నాడు. వెంటనే యెహోషువ మాట వారికి చెప్తే